నమస్కారం. రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, మనసులు కూడా మారిపోయి ఒకరి మధ్య ఒకరికి దూరం పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కలిసిమెలిసి ఉంటేనే కాస్త ఆరోగ్యాలు బాగుపడతాయి. ఎందుకంటే పూర్వం దేవాలయాలు ఎక్కువగా ఉండేవి, విద్యాలయాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వైద్యాలయాలు పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు 60 ఏళ్ళ లోపు వాళ్ళకి హార్ట్ అటాక్స్ లేవు, ఇప్పుడు హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. డాక్టర్లు శరీరంలోని పార్ట్స్ని అతి సునాయాసంగా మార్చి పడేస్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనకి కమ్యూనికేషన్స్ దెబ్బతింటున్నాయి. ఒకరంటే ఒకరికి సరైన అవగాహన లేక భార్యాభర్తల మధ్య విడాకుల సంఖ్య పెరగడం, వృద్ధాశ్రమాలు పెరగడం, పిల్లలు తల్లిదండ్రులను ఇష్టపడకపోవడం, తల్లిదండ్రులు పిల్లల మీద ఫిర్యాదులు చెప్తూ ఉండడం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే అసలు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, ఇది మాట్లాడవలసినదేనా, మాట్లాడకూడదా, ఇలాగా మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్స్ అనేది పూర్వం లేదు, మనకు అంత అవసరం కూడా ఉండేది కాదు ఉమ్మడి కుటుంబాల్లో. ఇప్పుడు మరి ఎలా మాట్లాడాలో మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మాట్లాడడం అంటే అద్భుతంగా మాట్లాడేయడమే కాదండి, ఫస్ట్ నవ్వుతో మాట్లాడాలి, చిన్న నవ్వు ఉండాలి. బాగున్నారా అండి, భోజనం చేశారా అండి అన్నాం అనుకోండి, నిజంగా వాళ్ళు సమాధానం చెప్పేలా ఉండాలి. ఇప్పుడు మా ఇంటికి భోజనానికి రండి అని ఇలా అన్నాను అనుకోండి, మీరు రావాలి. మా ఇంటికి భోజనానికి రండి అన్నాను అనుకోండి, వస్తారా మీరు? అదే నవ్వుతూ మీరు తప్పు మాట్లాడినా ఏమనుకోరండి. ఈ రకంగా ఒక ఆత్మీయతతో పలకరించే మాటలు ఇప్పుడు కరువయ్యాయి, యాంత్రికంగా అయిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసి సాయంత్రం అయ్యేసరికి సూరంటూ ఇంటికి రావడం, ఆ పిల్లలతో మాట్లాడలేకపోవడం. పిల్లలతో మాట్లాడాలండి. ఆ పిల్లవాడు వచ్చి మనం చేయి పట్టుకుని డాడీ ఈరోజు స్కూల్లో ఏమైందో తెలుసు ఇట్లా అంటుంటే, ఈ టచ్ మార్కెట్లో దొరుకుతుందండి. ఇది ఈ హస్బెండ్ అలిసిపోయి అంటాడు, మాట్లాడి వాడికి ఉండేది ఒకే ఫాదర్ అండి, ఏదో అంటాడు ఇట్లా కాదంటే ఈ టచ్ వల్ల నేను బెనిఫిట్ అవుతున్నాను అనేది ప్రతి తండ్రి గ్రహించాలి. సో అందుకని నేను ఒక ఆనందమైన కుటుంబానికి, ఒక హ్యాపీ ఫ్యామిలీకి ఒక 6 పాయింట్లు తయారు చేశానండి. ఈ 6 పాయింట్లు వెరీ సింపుల్. ఫస్ట్ది ఏంటంటే సారీ. ఇది అని 6 ఇంగ్లీష్లో ఉంటాయండి. ఫస్ట్ది సారీ, సింగిల్ వర్డ్. రెండవది థ్యాంక్ యూ, 2 పదాలు. మూడవది విల్ యూ ప్లీజ్, 3 ఉంటాయి. నాలుగవది వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, 4. 5 యూ డిడ్ ఏ గుడ్ జాబ్, 5. 6 ఐ అడ్మిట్ ఐ మేడ్ ఏ మిస్టేక్. ఈ 6 కానీ మన ఇళ్లలో ప్రయోగిస్తే అసలు మీ ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎంత సంతోషంగా ఉంటుందంటే, అంటే ఇల్లు అంటే మీ ఇంట్లోనే కాదు, మీ ఆఫీస్ కానీ లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్న మన వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు మనం వీటిని కొంచెం ప్రయోగిస్తే వీలైనంత మటుకు ఎదుటివారితో మన రిలేషన్స్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. బయట స్నేహాలు, చాలా స్నేహాలు ఉంటాయి, అవన్నీ నీడ్ బేస్డ్ ఫ్రెండ్షిప్ అంటారు. నీడ్ బేస్డ్ అంటే అవసరం, నాకు మీ అవసరం ఉంది, మీకు నా అవసరం ఉంది, ఓహో ఆహో అనుకోవడం. ఇవి తాత్కాలికం. నేను మీతో బిజినెస్ ఆపిన మర్నాడు నేను మిమ్మల్ని మర్చిపోతాను, నన్ను మీరు మర్చిపోవచ్చు. లవ్ బేస్డ్ ఫ్రెండ్షిప్ మనకి ఎప్పుడు దొరుకుతుంది అంటే ఎక్కువ కాలం కలిసి ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులతోటి, వీళ్ళతో మాత్రమే ఉంటుంది. బాగా చిన్నప్పటి నుంచి కలిసిన ఫ్రెండ్స్ కానీ, లేదా ఒకళ్ళంటే ఒకళ్ళకి బాగా అభిమానం ఉండే మనుషుల మధ్య కానీ, లేదా కుటుంబ సభ్యులు, ఇటువంటి వారు మీకు ఎంతమంది ఉన్నారు అనేది మీరు అసలు ఎప్పుడైనా లెక్క కట్టుకున్నారా? లెక్క కట్టుకోవడానికి నేనేమంటానంటే, సపోజ్ నేను సడన్గా ఆసుపత్రిలో ఈ క్షణంలో అడ్మిట్ అయితే నన్ను చూడడానికి ఎంతమంది వస్తారు? సంతోషించే వాళ్ళు ఉండొచ్చు, బాగుండదేమో అని వచ్చేవాళ్ళు ఉంటారు,
వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, బట్ ఎవరు వచ్చినా రాకపోయినా కుటుంబ సభ్యులు వస్తారు. ఓకే, వస్తారా? 1 వీక్ ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే ఎంతమంది ఉంటారో చూడండి. ఎవ్వరూ ఉండరండి కుటుంబ సభ్యులు తప్ప. ఈ సారీ అనే మాట చెప్పలేక విడాకులు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి. ఏదో విడాకులు భార్యాభర్తలు తీసుకుంటే పర్వాలేదండి, పిల్లలు ఉన్నవాళ్ళు తీసుకుంటున్నారు. మనం భార్యాభర్తలు విడాకులు తీసుకోవచ్చు, కానీ పిల్లలకి విడాకులు ఇవ్వలేం కదండి. అమ్మో చోట నాన్నో చోట ఉంటే బ్రోకెన్ ఫ్యామిలీ చిల్డ్రన్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి వారధి ఉండదండి, గైడ్ చేసేవాళ్ళు ఉండరు. వాళ్ళ వల్ల సమాజానికి ప్రమాదం జరగచ్చు, అదృష్టం మళ్ళీ బాగుంటే మంచి జరగచ్చు. బట్ ఏదేమైనా వీలెంత మటుకు అసలు విడిపోకుండా ఉండడానికి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు విదేశీయులు ఇట్లాంటి వాళ్ళకి కామన్ అయినా ఆ దేశాల్లో ఉన్న మనవాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో కొంత పర్వాలేదు అన్న పద్ధతిలో ఉన్నారు. వద్దండి, మనం అంతా కూడా మన దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఒక సంస్కారం ఉంది, కొన్ని మన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. మన ఔన్నత్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనం క్షమాగుణం అలవర్చుకోవాలి. ఎదుటివారు తప్పు చేశారు అంటే జస్ట్ ట్రై టు ఫర్గెట్ అండ్ ఫర్గివ్. యూ కెనాట్ ఫర్గెట్, బట్ యూ కెన్ ఫర్గివ్. దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సో ఈరోజు నుంచి మీరు చేయవలసిన వాటిలో మొట్టమొదటిది, ఎవరితోటైనా మాట్లాడడం మానేస్తే వాళ్ళకి వెంటనే ఫోన్ తీసుకుని ఫోన్ కొట్టండి, ఒక గ్రీటింగ్ పంపండి, ఒక ఈమెయిల్ పంపండి, ఒక లెటర్ రాయండి. ఎందుకంటే మనకు వద్దండి, మనం హేట్ చేసే వాళ్ళ సంఖ్యను తగ్గించుకుందాం. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో వాళ్ళందరితో మీరు బాగుండాలని, మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పట్టాభిరామ్.